ఓ మునకొడక అందులో ఏమున్నదని ఎంకులాడుతున్నావు? ఏం కావాలా నీకు? ఏందో ఎంకులాడుతాండు పడేసినట్టు. ఇంట్లో ఆధార్ కార్డు ఉండే ఇంట్లో చూస్తే కనబడతలేదే. ఇళ్ళకెళ్ళి నువ్వు గిట్ట తీసినావేంది? ఆధార్ కార్డుట? ఆధార్ కార్డు కళ్ళు ఎందుకు ఉంటుంది? అయినా ఆధార్ కార్డు చూపెడితే మా ఆడోళ్ళకి కదా ఫ్రీ బస్ అన్నట్టు నీ మొగలకి ఇట్లా ఏమన్నా కళ్ళు గిట్లా ఫ్రీ పెట్టిండా ఏంది? అయినా నీకు ఇంకా నిన్న తాగింది దిగలేదా? నీ తలపాండు వాళ్ళగా ఆధార్ కార్డు గిల్లు ఉంటుందా? మొద్దు ముఖం పెట్టుకొని ఎంకులాడుతున్నావు. నీకోటి చూడొస్తుందో చూడరాదు. అవి ఇట్లా ఏడదాయాలా మా దాచిన నువ్వు పనిగల మనిషి అని అందులో పెట్టిన అనుకుంటానవా? పొద్దువనమ్మ బొమ్మల కాడికే పెట్టిందట నీ అసొంటిది. గట్లున్నది నీ పని. నీకు తెలుగే చదవరాదు. నువ్వు చదువుకున్నావా? నిన్ను చదివించిరా నీ అయ్యావా? నీ చదువు సంకనాకి పోను. ఇది ఇంగ్లీషులు ఉంటుంది. నీకు ఎరికేనా? ఏం ఎంకులాడుతున్నావు? తెలుగే చక్కగా ఇంగ్లీష్ వస్తుందని ఎంకులాడుతున్నావు. ఆధార్ కార్డు అంటే ఎరికేనా నీకు అసలు? మళ్ళీ మాటలు చక్కరాని సపరేకుండా కొద్ది బాగా మాట్లాడుతున్నావు. అప్పట్లోనే 3వ తరగతి చదివినా ఇంకా బాగా చదువుదామంటే దూరంగా ఉన్నది బయట అని చెప్పేసి మా వాళ్ళంతా కలిసి గట్టెనుకురా అని చెప్పేసి ఈత పోతే ఈత నేర్చుకున్నా. గజీతగాడిని అయినా చదువు అక్కడ పెట్టినా ఈత నేర్చిన. అబ్బో గజీతగాడట గజీతగాడు. ఎంతమందిని ఈతలు గుంజుకత్తివి నువ్వు? గజ ఈత కొట్టి గజీతగాడు అని చెప్తాడు. మొన్న రైతులందరూ అలా చెత్తిరి కింది తూముల తీయమంటే పొట్టేడు అయినా గట్టేడు అని గుడుగుంగోలు ఈడ మునిగి ఆడ తేలుతావు. ఏ పనైనా చేసుకొస్తావు కావచ్చు అని అనుకున్నాము. అయినా తూములు ఇరికితివి. ఎటుగాని బతుక అయిపోవు నాది. అయినా నా తాలి గట్టిదయ్యేపటికే బతికి బయటపడ్డావు. లేకపోతే నాకు ఇవన్నీ ఉండునా? ఎక్కడ కాందన్నాయి నలుగుట్ల నల్ల ముఖం అయిపోవు. గజీతగా అన్నాడు చెప్తాడు. గజీతగాన్ని చూస్తాడు చూడు. ఏది నీ తాలి గట్టిగా? ఆ దేవుడు నాకు ఆయుష్ ఎక్కువ ఇచ్చిండు కాబట్టి బతికి బయటపడ్డా. నీ తాళ్ళే ఉన్నదే? అయిపోయిందా? తాళ్ళే ఉన్నది. నేను లేని నీ జీవితం లేదు. నేను కాపాడుతాన్నా. అయిపోయానా అంటే సతికి పతికి సతి. నీకెన్నడు తెలుస్తుంది ఇంక ముచ్చట? నీ ఎగురం లేని నోట్లేనా? ఏమని తిట్టా? నాకు తిట్లొచ్చి పాడుగావు. మంది సంవత్సరాలు తిరిగి కాదాయ నేను. నాకేమో తిట్లు రావాయే. గందుకే గిట్లే చేయబడుతుంది నన్ను. నేను గడుచుదాన్ని అయినాక మంచిగానే ఉండు. నీ భాగవతం అంతా. అవునే నేను ఆధార్ కార్డు అడిగితే ఇవన్నీ చదువుబడుతుంది. నేను పైసలు అడిగినా?